అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నగర నడిబొడ్డునటువంటి గిరిజన విద్యార్థి సంఘ భవన ప్రాంగణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి పురస్కరించుకొని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ టి బాబురావు నాయుడు గారు, రిటైర్డ్ ఐఏఎస్, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ చైర్మన్ అయినటువంటి సారికి నాయక హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ ట్రైకర్ చైర్మన్ తమ్ముడు గులిబాబు గారికి, అలాగే మరి తమ్ముడు సుభాచలం గారికి, అలాగే రాజబాబు గారికి, సురేష్ గారికి, కొండబాబు గారికి, మరి మన జిల్లా జేఏసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రామారావు దొర గారికి, అలాగే రాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయుని కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే ఇతరత్ర ఎవరు వచ్చి ఉన్న వాళ్ళందరికీ నాకు నమస్కారం. మీ అందరికీ ముందుగా మీకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆదివాసికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ తమ్ముడు నాకు ఇచ్చినటువంటి జేఏసీ కోసం కూడా నేను మాట్లాడతాను. అసలు మనం ఎవరం, మన స్థానం ఎక్కడ, ఇది ఖచ్చితంగా ముందు మనకి మనం గౌరవించుకోవాలి, మనకు మనం గుర్తించుకోవాలి. విషయం ఏమిటంటే మనమేంటో మనకు తెలియటం లేదు. ఎప్పుడు కూడా నీవు తెలుసుకున్నప్పుడు మాత్రమే నీవేంటో సమాజానికి నిరూపిస్తావు. అలాంటి గొప్ప ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు సార్ని. ఒక ఆదివాసీ బిడ్డగా పుట్టి ఎంతో క్రమశిక్షణతో, ఎంతో పట్టుదలతో చదువుకుంటూ ఒక ఐఏఎస్గా రిటైర్ అవుతూ మనందరికీ కూడా ఆదర్శంగా నిలబడ్డారు. ఒకనొకప్పుడు ఆదివాసీ అంటే అడవుల్లో ఉండేవారు, కాయలు పళ్ళు దుంపలు తినేవాళ్ళు. నిజానికి అదే మన నిజమైన స్థితి. కానీ ఈరోజు ఆ పరిస్థితి నుంచి మనం మెల్లిమెల్లిగా మార్పు చెందుతున్నాం. అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో ఆదివాసులు ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, భారతదేశవ్యాప్తంగా కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాడేరు, ఇప్పుడు ప్రజెంట్ అల్లూరు సీతారాం జిల్లా కావచ్చు, ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. ఆ సవాళ్లకు మనము ప్రతిగా ఏం చేయాలి? అందుకని ఆదివాసి అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. ఆదివాసి అనే పదం నిజానికి ఇది హిందీ పదం. భారతదేశంలో ఆదివాసులు మనం చూసినట్లయితే భారతదేశంలో నిజమైనటువంటి వారసులు ఎవరంటే అది గిరిజనులే. గిరిజన అనే పదం లేదా షెడ్యూల్ ట్రైబ్ అనే పదం మాత్రమే ప్రస్తుతం మనకు అధికారికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు దేనికైనా వాడుతున్నాం. అయితే 2007 మనకు ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసులందరినీ కూడా ఒక గుర్తింపు ఇవ్వాలి, సమాజంలో వాళ్ళు ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్లో రావాలి, ఇంకా వాళ్ళు సంచార జీవులుగా ఉన్నారు, వాళ్ళ ఆలోచనలో మార్పులు రావాలని చెప్పి, వాళ్ళ అభివృద్ధికి అందరూ పాటుపడాలని చెప్పి ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ డిక్లరేషన్ అసలు ఏముంది? ఇవన్నీ దయచేసి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వేరే టాపిక్ పోకుండా చరిత్రను ఒక క్రమ పద్ధతిలో పిల్లల్ని మనం నేర్పించగలిగితే వాళ్ళు ఆ చరిత్రను మళ్ళీ రేపటి తరానికి వాళ్ళు అందించుకుంటూ పోతుంటారు. ఇక్కడైతే నాకు తెలిసి ఈరోజు ఒక ప్రాముఖ్యత ఆదివాసులు అంటే ఎవరు, వీళ్ళ నేటి స్థితి ఏమిటి, ప్రజెంట్ ప్రభుత్వాల యొక్క వైఖరి ఏమిటి. నిజానికి మనం ఈ ఆదివాసి అనేటువంటి పదం గతంలో అయితే నాకు తెలిసినంత వరకు అయితే 1986కు ముందు కానీ 1986 తర్వాత కానీ 2007 తర్వాత కానీ ఈ పదానికి విస్తృతమైనటువంటి ప్రచారంలో తీసుకొచ్చింది మాత్రం తొలిసారిగా భారతదేశంలో ఎన్జిఓలేనండి. మొట్టమొదటి వాడారు వాళ్ళు. ఎందుకంటే ఇంకా చరిత్రలో అప్పటికే నాకు మిత్రులు నా సమయాన్ని లిమిట్ చేశారు కనుక నేను ఇంకా క్రీస్తు పూర్వం పోలేదు, మధ్యయుగ దాకా కూడా పోలేదు. నిజానికి నేను చరిత్ర చదువుకున్నాను కనుక నేను ఇంతకు ముందు కూడా వెళ్ళిపోయి, అంటే క్రీస్తు పూర్వ చరిత్ర కూడా పాత రాజశేఖం కొత్త రాజశేఖం నుంచి కూడా నేను చదువుకున్నాను. కానీ ఆ సమయం నాకు లేదు కనుక దయచేసి మిత్రులారా నేను ఒకటే కోరుతున్నాను మీ అందరికీ, ఎప్పుడైతే ఆదివాసి అనే పదం మనం ఇప్పుడు వాడుతున్నామో ఇది అనాధికారమైనటువంటి ప్రజెంట్ అయితే ఒక పదం. నిజానికి దీన్ని భారతదేశంలో పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ పార్లమెంటులో ఒక తీర్మానం ద్వారా ఆమోదించి ఎప్పుడైతే ఆదివాసి అనే పదాన్ని గుర్తింపు ఇస్తారో, అధికారికంగా ఎప్పుడైతే ప్రెసిడెంట్ యొక్క ఆమోదంతో పార్లమెంట్ 2 సభల్లో ఆమోదం పొంది ఎప్పుడైతే రాష్ట్రపతి ఆమోద ముద్ర వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే మనం ఆదివాసులు ఉంటున్నాం. సో మనమంతా ఇప్పుడు చేయాల్సింది ఏంటనమాట, మనం ఏ పదం అయితే పదే వాడుతున్నామో
మనందరికీ గుర్తింపు రావాలంటే ఏం చేయాలి? మరి ఆదివాసి అనేటువంటి ఏదైతే పదం ఉందో అది పార్లమెంట్ ద్వారా గుర్తింపిస్తూ, ఎందుకంటే ఈ పదం మనకు కరెక్ట్ సూట్ అవుతుంది. ఆదివాసులు అంటే ఎవరు అసలు? ఈ భూమి మీద తొలిసారిగా సంచరిస్తూ తొలి నివాసిగా ఉంటూ ఉన్నటువంటి వ్యక్తులే. ప్రపంచంలో ఇప్పటి వరకు గుర్తించిన జాతులు 7 జాతులు అంటారు. అందులో మనం కూడా ఉన్నాము. మన కుటుంబం మాత్రం ద్రవిడియన్ కుటుంబం. సో ఇలా మనం ఇంకా వెనకకెళ్తే చాలా చరిత్ర ఉంది కనుక నేను ఒకటే మీ అందరూ కోరుతున్నానండి, ఈ వేదిక ద్వారా పిల్లలకు ముఖ్యంగా ఉపాధ్యాయులు కూడా ఇక్కడ ఉన్నారు కనుక ముందు నేను గుర్తుపెట్టేది ఒకటే. ఎందుకంటే సార్ కూడా చాలా నిబద్ధతతో పనిచేశారు. ఇప్పుడు మనం ఏ విద్యుత్ ధర్మాన్ని మనము నెరవేరుస్తున్నామో, ఉదాహరణకి విద్యార్థులు విద్యుత్ ధర్మం అసలు ఏమిటి, ఉపాధ్యాయులకు విద్యుత్ ధర్మం ఏమిటి, లేదా ఇతర ఏ శాఖలో పనిచేస్తున్నా ఈ ప్రాంతంలో పనిచేస్తున్న వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో ముందు మార్పు రావాలి. నేనేమి చేసినా నా వృత్తి ద్వారా, నా వృత్తి ధర్మం ద్వారా నా ఆదివాసీ బిడ్డలకి, నా ఆదివాసీ సమాజానికి ప్రయోజనం కలగాలి అనేది ఒక కాన్సెప్ట్ కావాలండి. కానీ మనం అలా ఉండట్లా. మనం ఎలా ఉన్నామంటే నా ఉద్యోగం, నా బాధ్యత, నా గురించి లేదా నా ఫ్యామిలీ గురించి భావంలో మనం ఉన్నాం. అదివన్నీ మనము వాటి నుంచి బయటపడితే తప్ప, ఇప్పటి వరకు నేను అనుకుంటున్నాను, ఇప్పుడు దొర చెప్పారు కనుక మరి నేను కూడా 1993 నుంచి ఈ ఏదైతే విద్యార్థి సంఘాలు అనే దాని మీద నాకు తొలిసారిగా నేను ఎంటర్ అవ్వడం జరిగింది. నిజానికి అంతకు ముందు ఉండాలి కానీ అప్పటిదాకా మాకు కూడా తెలీదు. 93 తర్వాత నాకు ఇక్కడ పరిచయం చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ తర్వాత నుంచి మాత్రమే నాకు కూడా ఈ గిరిజన విద్యార్థి సంఘం యొక్క పాత్ర, లేదంటే వీరి అసలు వీటి ఎందుచేత ఏర్పడింది, వీటి యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏంటనేది తెలిసింది. అందుకని ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఖచ్చితంగా విద్యార్థులనే ఎందుకు అంటున్నామంటే, విద్యార్థి దశ నుంచే మన చరిత్ర, మన గురించి నేర్పించాలా. ఆ రెండు జరగనంతసేపు ఏమవుతుందంటే, మనం అంటున్నాం కదా, మన పిల్లలకే ఈరోజు మనం చెప్పలేని పరిస్థితి. ఆదివాసి అంటే ఏంటో అని చెప్పే పరిస్థితి, గిరిజన అంటే ఏంటో తెలియని పరిస్థితి. అసలు గిరిజన తెగలు ఎన్నో తెలీదు, గిరిజన ఇంటి పేరు ఎన్నో తెలీదు, గిరిజన భాషలు అంటే తెలీదు. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన చరిత్రనే మనం తెలియకుండా మన వాళ్ళ గురించి మనం ఏమైనా చేద్దామని అనుకుంటే అది ఎలా ఉంటుందంటే, మరి గుడ్డివాడే దారి చూపినట్టు ఉంటుంది. కనుక చిన్నప్పటి నుంచే పిల్లలందరినీ కూడా విద్యాదశ నుంచే ఆదివాసీ భావజాలాన్ని, ఆదివాసుల గురించి, ఆదివాసుల జీవన విధానం గురించి, ఆదివాసుల సంస్కృతి గురించి వీళ్ళు ముందు నుంచే మనమైతే చెప్పాల్సిన బాధ్యత ఉండదు. ఎందుకంటే భారతదేశంలో చరిత్రకు మూల పురుషులే ఆదివాసులు. ఈనాడు ఉన్నటువంటి సంస్కృతికి, సాంప్రదాయాలకి మూలము ఆదివాసులే. విచిత్రం ఏంటంటే మళ్ళీ మనకు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు వీళ్ళకొచ్చి సంస్కృతి నేర్పిస్తామంటున్నారు. ఆ దిశలో వెళ్ళిపోయాం. చూడు ఎంత దౌర్భాగ్యం అంటే, మనం అందుకని ఒక్కసారైనా మనం వెనక్కి వెళ్ళాలి. ఢిల్లీ సుల్తాన పాలనలో ఏం జరిగిందో కూడా మనం చూడాలి. చాలా మంది ఆ చరిత్రలో పోరు. ఢిల్లీ సుల్తాన పరిపాలనలో మధ్యయుగ కాలంలో ఏం జరుగుతుందో కూడా మనం చూడలేదు. చూసామా? అసలు చూడలేదు. అలాగే బ్రిటిష్ వారు రాక ముందేంటి, బ్రిటిష్ వారు వచ్చిన సమయంలో ఏం జరిగింది, బ్రిటిష్ అనంతరం ఏం జరిగింది కూడా మన పిల్లలకు చెప్పాలండి. ఈ చరిత్ర క్రమాన్ని చెప్పినప్పుడు మాత్రమే మన చరిత్ర మన వాళ్ళకి అర్థమవుతాయి. నిజానికి భారతదేశ చరిత్ర అంటే ఆదివాసుల చరిత్ర. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి, ఇది చెప్పాలి. భారతదేశ సంస్కృతి అంటే ఆదివాసుల సంస్కృతే. ఇదండి మనం ఇవ్వాల్సింది మన పిల్లలకి, అది ఇవ్వాలి. ఆదివాసి అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక గుర్తింపు ఉండేలాగా ఉండాలి. కానీ ఇప్పుడు ఆదివాసులు మనం ఇప్పుడు నాకు తెలిసి ఆదివాసులు లేము, మనమంతా సంకర జాతులాగా తయారైపోయాం. నిజాలు చెప్పాలి కదా, నిజాలు కొద్ది గట్టిగా కఠినంగా ఉన్నా కూడా నిజాలు చెప్పాలి. ఇప్పుడు ఎవరి స్వార్థం వారిది. 1983కి ముందు 83కు తర్వాత నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, గిరిజన విద్యార్థి సంఘము ఆవిర్భవించి, నాకు తెలిసి గిరిజన విద్యార్థి సంఘం ద్వారా ఆ తర్వాత ఓపీజీఆర్ అనేటువంటి ఒక విప్లవ సంస్థ ద్వారా లేదా ఒక పోరాట సంస్థ ద్వారా గిరిజనుల్లో వీరు గిరిజనులే అనేటువంటి భావజాలం అందరికీ అర్థమైందా లేదా? అంతకుముందు ఏమైనా ఉందా? అంతకుముందు ఆ భావజాలమే లేదు, ఆలోచన లేదు, అసలు లేనే లేదు. నిజానికి ఓపీజీఆర్ అనేది ఉవ్వెత్తన. సో దయచేసి పెద్దలు ముందుకు ఇంకా రావాలి, ఈ పిల్లల్ని వెనక నుండి నడిపించాలి. మనమే అంటున్నాం కదా, ఊర్లో ఉన్న పిల్లలంతా ఇలాగైపోయారు, అలాగైపోయారు. ఎవరండి ఇక్కడ ఉన్న టీచర్లు అంతా ఎవరు? నేను ప్రశ్నించాలి అందరికీ, డెఫినెట్గా అది చేయాలి కూడా. ఇప్పుడు జీవో నెంబర్ 3 పుణ్యమాని మనమంతా 2000 సంవత్సరం నుంచి మొన్న 2022 అంటే అది కొట్టివే నాటి వరకు కూడాను 100% మనం ప్రయోజనం పొందాం కదా, ఉద్యోగాలుగా ఉన్నాం కదా.
మరి ఉద్యోగులుగా ఉన్నప్పుడు దాదాపుగా ఈ 20 సంవత్సరాల కాలంలో ఒకసారి మనం వెనకాల చూస్తే మన ప్రాంతం వాళ్ళే మనమే ఉద్యోగులము, మనమే మన పిల్లలు పాఠాలు చెప్తున్నప్పుడు ఎంత విద్య అంటే ఎంత గుణాత్మకమైన విద్య అందించాం, విద్యలో ఎంత నాణ్యత ఉంది అని ఏ రోజున మనం ప్రశ్నించుకున్నామా? ఇలాంటివన్నీ మనం ప్రశ్నించాం. అందుకే నేను ముందుగా చెప్పా, ఎవడి పని వాడు, ఎవడి విద్యుత్ ధర్మాన్ని వాడు చేయగలిగితే దానికి మించిన సేవ, దానికి మించినటువంటి ఒక సామాజిక పోరాటం మరొకటి ఉండదు. అందుకనే నేనైతే నా వృత్తికే నేను పూర్తిగా డెడికేట్ అయిపోయానండి. నేనేం చేయాలో ఆ పని అయితే చేసుకుంటూ వెళ్తున్నా. ఎందుకంటే నా పరిధిలో దాటి మాత్రం ఎక్కడికి పోలే. ఎందుచేతంటే మనం అనుకుంటుంటాం ఇది కాకుండా మనం ఏదో చేయటమని, ఏదో చేయనక్కర్లేదండి. నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయుడి పాత్ర చూసుకుంటే నాకు తెలిసి ఉపాధ్యాయుడి పాత్ర బహుముఖమైనది. ఎందుకంటే ఉపాధ్యాయుడు అనేవాడు సామాజిక నాయకుడు, ఒక సామాజిక కార్యకర్త. వాడు తలుసుకుంటే ఏ సమాజాన్ని మార్చగలడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటున్నాం ఏ రకంగానే తయారు చేయొచ్చు, డాక్టరా, యాక్టరా, ఇంకేమైనా మన పదాలు మాట్లాడాలంటే వాళ్ళని కూడా మనం తయారు చేయొచ్చు. ఒక ఉద్యమకాలను తయారు చేయొచ్చు, విప్లవకాలను తయారు చేయొచ్చు. ఇది మనం ఆలోచించవలసింది, మన పిల్లలకు నేర్పించవలసింది. మన జాతి పట్ల గౌరవం, అకుంఠితమైనటువంటి భక్తి, సేవా దృక్పథం, నిస్వార్థమైనటువంటి ఆలోచన విధానం, ఇది మనం ముందు ఇవ్వాలండి. ఇదన్నీ ఇవ్వకుండా మనం ఎన్ని చేసినా నాకు తెలిసినంత వరకు అయితే, ఎందుకంటే కేవలం అది పొడి పొడి మాటలు ఆ రోజు వరకే ఉపయోగపడుతుంది. అంటే ఎక్కడైతే సాంస్కృతిక పరమైన, సామాజిక పరమైన ఒక సిద్ధాంతం, ఒక విధానం మీద రూపొందించబడిన సిద్ధాంతాలే కొనసాగుతూ ఉంటాయి. ఏ సిద్ధాంతం లేకుండా ఒక పద్ధతి పాడలేనివి అవి అప్పుడే ఆవిర్భవిస్తాయి, అప్పుడే అంతరిస్తాయి. అది అందరూ తెలుసు, చరిత్ర చెప్తుంది. కనుక ఈ రోజు మనకున్న ఒకే ఒక ఆలోచన, అదేంటంటే ముందుగా మనం ఈ ప్రాంతంలో వారు కాదు, ఈ భారతదేశమే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎవరైతే మనం ఉన్నామో మనమంతా ముందు ఐక్యత సాధించాలండి. ఐక్యత సాధించాలి. నిజానికి మన ఉద్యమాలకి మనం అనుకుంటున్నట్టుగా వేరే వాళ్ళు ఎవరు శత్రువులు కాదు. మనం ఈరోజు స్థితికి ఉండడానికి వేరే వాళ్ళు ఎవరు కాదు, మనమే. మనలో అనైక్యత, మనలో ఉన్న లోపాలు, మన ఉన్నటువంటి ద్వంద్వ విధానాల వల్ల దాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఎవరు లబ్ధి పొందాలో వారు పొందుతున్నారు. కానీ మనం గగ్గోలు పెడతాం. జియో నెంబర్ 3 అని, 1 of 70 అని. 1 of 70లో మీకు తెలుసో తెలీదో 80% మన వాళ్ళే పాడు చేస్తున్నారు కదా, బినామీలుగా ఉండి. దాని గురించి ఎందుకు మాట్లాడము? ఒక పెద్ద చర్చ జరగాల, వాటి మీద ఒక పోరాటం జరగాల. అల్టిమేట్గా ఏంటది? చివరికి ఏమంటున్నాము? మనమే అంటున్నాం, మళ్ళీ ఎవరికో తిరుగుతున్నాం. ఆ భావజాలాన్ని, ఆ ఆలోచన విధానాన్ని, ఆ ధోరణిని మనలో మనకి ఇప్పటి నుంచి పిల్లలకు నేర్పించగలిగితే, ఎందుకురా బాబు నువ్వు అలా ఉండడం వల్ల ఈ జాతికి నష్టం జరుగుతుందని చెప్పడం ద్వారా అలాంటి ఆలోచన విధానం మనం ఎప్పుడైతే రిమూవ్ చేస్తాం మన మైండ్ నుంచి, అప్పుడు మాత్రమే మన భూముల్ని, మన ఈ నేలను మనం కాపాడుకుంటాం. కానీ అంబేద్కర్ లాంటి మహానుభావుడు రాజ్యాంగంలోనే మరో రాజ్యాంగం, దాన్నే మనము ఏమంటామంటే 5th షెడ్యూల్ అంటాం, 244. ఇది ఎంత చక్కగా పెట్టి, ఓరు బాబు ఇదిగో మీకు భూభాగం రా బాబు అని క్లియర్ కట్గా. నిజానికి ఏ జాతికి లేదండి ఈ భారతదేశంలో ఇన్ని కులాలు మతాలు ఉన్నా కూడా కేవలం ఆదివాసులకు మాత్రమే, ప్రపంచంలో కూడా లేదండి. నిజంగా ఇంత అత్యున్నతమైన, అద్భుతమైనటువంటి ఒక రూపకల్పన ఎక్కడ లేదు. భూభాగాన్ని ఒక వర్గాన్ని కేటాయించి ఇది మీ సరిహద్దులు అని చెప్పి, ఈ సరిహద్దులో ఎవరు వెళ్ళకూడదని మళ్ళీ మీకు తెలుసో తెలీదో, గ్రామ సభ అంటే గ్రామ సభ యొక్క అనుమతి లేకుండా ఈవెన్ సైన్యం కూడా వెళ్ళడానికి లేదండి. రక్షణలు, రాజ్యాంగపరమైన రక్షణలు మన ప్రాంతానికి ఈరోజు ఉన్నప్పటికీ కూడా అనేక రూపాల్లో, అనేక మార్గాల్లో ఈ ఆదివాసీల యొక్క భూముల్ని అన్యాక్రాంతం అవుతా ఉంది. మరి ఇలాంటి తరుణంలో ఇలాంటి వేదికల ద్వారా మనం యువతకి కానీ ప్రజలకు కానీ ఇవ్వాల్సిన సందేశం అసలు ఏమిటంటే, రెచ్చగొట్టడం కాదు, వాళ్ళలో మనం నింపాల్సింది ఆదివాసీ జన్ని. నేను ఆదివాసిగా బతకాలి, నా ప్రాంతం నేను కాపాడుకోవాలి, ఈ ప్రాంతానికి ఎవరికి వచ్చినా తరమాలి అనే భావజనం కావాలి. ఏముందిలే, నా పేరుతో వాడు 2 ఎకరాలు కొంటానంటున్నాడు, నాకు ఎంతో సేరిస్తానంటున్నాడు, ఏముంది నా పేరు రిజిస్ట్రేషన్ చేసేయి, నువ్వు కట్టేయి, అక్కడ నువ్వు 5 స్టార్ హోటల్ కట్టుకుంటావా, లాడ్జ్ కట్టుకుంటావా, ఇంకేటి కట్టుకో, ఇదే కదా. మళ్ళీ ఎవరు చెప్తున్నా? మనమంతా మిత్రులారా. మరి నేనైతే నాకు నిజంగా చెప్తున్నా, మరి మన ముందు మనకన్నా పెద్ద ఆయన, మనందరికీ ఆదర్శమైన వ్యక్తి. మరి ఈ ప్రాంతం నుంచి నాకు తెలిసినంత వరకు అయితే, ఈ ప్రాంతంలో పుట్టి, విశాఖ ఏజెన్సీలో పార్టీ డివిజన్లో పుట్టి, గిరిజనుల గురించి కూడా ఒక పుస్తకాన్ని రాసి గిరిజనుల స్థితిగతుల్ని బయట ప్రపంచం తెలియజేయడం అనేది నిజంగా సార్ మీకు ధన్యవాదములు సార్. అలాగే మరిన్ని రచనలు రావాలి.
మన చరిత్ర మనమే రాసుకోవాలి, మన చరిత్ర మనం తిరగ రాసుకోవాలి. ఆ పరిస్థితులు రావాలి. ఏమండి, మన కళలు, మన సంస్కృతి అనేక వికృత రూపాలు దాల్స్తుంది. దాని మీద మనం దయచేసి మీరు అనుకుంటున్నారు కానీ సాంస్కృతికపరమైన ఐక్యత లేనిదే ఏ సమాజం నిలవదండి. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇది చాలా గొప్ప పదం. మీరు అంతమందికి అర్థమైందో తెలియదు. సాంస్కృతికపరమైన ఐక్యత లేనిదే, ఆ ఆలోచన లేనిదే ఏ సమాజం నిలవదు. అది కనబడదు కానీ అది నిలబడుతుంది. ఉదాహరణకు దండకి లోపల దారం ఉంటుంది, బయట చూడడానికి పూలు ఉంటాయి. కానీ ఆ పూలు నిలబడింది ఎవరంటే అది ఆ దారం కనబడిపోయినా అలాంటిదే ఈ సాంస్కృతిక ఐక్యత అంటే. కల్చరల్ ఇంటిగ్రిటీ. ఈ కల్చరల్ ఇంటిగ్రిటీని మనం సాధించడానికి ఏం చేయాలో మనం ఆలోచన చేయాలండి. ఈ ఉత్తుత్తి పోరాటాల ద్వారా, ఈ ఉత్తుత్తి ఉపన్యాసాల ద్వారా ఏమాత్రం ఉపయోగం లేదు. దాని గురించి ఏం చేయాలి చూసారా? ఆదివాసి అనే ఒక పదం మనందరి కొత్తగా చేర్చింది. ఆ పదం ప్రసక్తి అది. అలాగే అదే మనం కల్చరల్ ఇంటిగ్రిటీ అంటే కూడా అంతే. కల్చరల్ ఇంటిగ్రిటీ ఇంకేం లేదండి. ఇప్పుడు ఈరోజు మన గిరిజన ప్రాంతంలో నిజానికి ఆదివాసులు ఈ పదం ఎందుకు చెప్పానంటే, దయచేసి ఇక్కడ ఎవరున్నా దయచేసి నాకు ఇంకోలా అనుకోవద్దు, ఇంకోలా మీ భావిస్తే దాన్ని నేను మిమ్మల్ని విడిచిపెడతా. నిజానికి ఆదివాసి అనేవాడు హిందువు కాడు, ముస్లిము కాడు, క్రైస్తవుడు అంతకన్నా కాడు. కానీ ఇప్పుడు ఆదివాసిగా ఒకటిగా ఉందామా, ఇన్ని విభాగాలకు విడిపోయి ఈ కల్చర్ ఇంటిగ్రిటీ దెబ్బతీద్దామా? పాయింట్ అర్థమైందండి. ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు కదా, ఇది సాధించండి ఫస్ట్. ఇవన్నీ లేకుండా నా ఇష్టం, నా వ్యక్తిగతం, నేను ఎక్కడ చేస్తానంటే, ఏమండి నీ సంస్కృతి సాంప్రదాయాలు మాను, నీ కళలు ఇవన్నీ పక్కన పెట్టి నీవేవో చేస్తున్నావు కదా. ఇప్పుడు నిజానికి గిరిజనుల యొక్క ఆదివాసులకు ఈ ప్రాంతానికి సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన ఒక నృత్యం ఏంటంటే దింస. నిజానికి దింస నృత్యం యొక్క రూపం ఏంటి? ఇప్పుడున్న రూపం ఏంటి? ఇప్పుడు నిజానికి దింస ఎలా ఆడుతున్నారు? దింసకు ఉండాల్సిన వాయిద్యాలు ఏంటి? దింసకు వాయిద్యాలు ఏంటో తెలుసా పోరు ఎవరికైనా? అది వాయిస్తున్నాడా? ఆ పద్ధతిలో ఆడుతున్నారా? మరి ఏమండి, నీ యొక్క నిజమైన రూపాన్ని, నీ మూలమైన రూపాన్ని మార్చేసి దాన్ని ఇంకో రూపంలో మార్చుకుని పోతుంటే నీ సాంస్కృతిక ఐక్యత ఎక్కడొస్తుంది? మరి నాకు సమయం మరి మా పీడి గారు నియమించారు. సో ఎప్పుడైనా మీతో మళ్ళీ చెప్తున్నా, నేను మళ్ళీ అంటున్నా, ఇక్కడ దయచేసి ఒకటైతే నేను చెప్పదలుచుకున్నానండి, ప్రతి ఒక్కరు కూడా, తల్లిదండ్రులు కూడా, మన పిల్లల్ని మనమే ఈ భావాన్ని, ఈ ఐడియాలజీని మనం ఎక్కించే బాధ్యత తీసుకోవాలండి. ఇది ఎక్కడో ఎవరో రామారావు దొర లాంటి కొద్ది మంది వచ్చి అప్పుడప్పుడు మీటింగ్ పెట్టి ఇది చెప్పడం కాదు. ఆయన ఇక్కడ ఒకరోజు 2 సార్లు చెప్తాడు, ఒక చోటుకెళ్ళి చెప్తాడు. వాడు శ్రీకృష్ణుడు అన్ని ప్రదేశాలు ఒకేసారి మాయల మాట కాదు కదా, అన్ని ప్రదేశాలు ఒకేసారి ప్రత్యక్షం అవడానికి ఆ చాచపడే పని కూడా కాదు కదా. అందుకని విద్యార్థి దశ నుంచే గిరిజనుడు అంటే అసలు ఏమిటి, ఆదివాసి అంటే అసలు ఏమిటి, అసలు ఈ సమాజానికి ఆదివాసి నేర్పించిన పాఠాలు ఏమిటి, చరిత్రలో అసలు మీకు చోటుందా? 1951కు ముందు జనాభా లెక్కల్లో మనకంటూ ఒక కోడ్ ఉండింది. ఆ కోడుని తీసి పడేస్తే కూడా ఈ రోజు వరకు ఎవరికి మనకు తెలియదు, దాని గురించి జరిగిన ఆదుడు లేదు. ఎందుకు ఆ కోడు కానీ ఉంటే మనం ఈరోజు ఇన్ని మతాలుగా విడిపోయే వరం కాము, ఆ మతాల్లో చేరే వాళ్ళం కాము. అప్పుడు సాంస్కృతిక ఐక్యత ఉండేదే లేదా? కల్చరల్ ఇంటిగ్రిటీ ఉండేదే లేదా? ఉండేది కదా. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమంటున్నాము, మనం పెట్టుకున్నదేమో ఎస్టీ అంటాం, మన మతం ఏంటో మనకు తెలియదు. నిజానికి మన మతం అసలు మనకు మతమే లేదు. ఎందుకంటే ప్రకృతి ఆరాధకులు మనం. ఆదివాసి అంటే ఎవరండి? ప్రకృతి ఆరాధకుడు. వాడికి మతం అనేది